హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మనకి పెరుగు మీద మీగడ వస్తుంది కదా, సో దాన్ని నేను 10 days నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఇది 10 days నుంచి తీసిన మీగడ అండి. మనకి పెరుగు తోడేసినప్పుడు పైన వస్తుంది కదా మీగడ అనేది, అది నేను పెరుగు తోడు పెట్టిన తర్వాత దానిపైన అయితే వచ్చే మీగడని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని వేరొక వెడల్పుగా ఉండే గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఈ మీగడ మొత్తాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇందులోకి మనం తగినన్ని నీళ్ళు అయితే తీసుకోవాలి. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది ఇంకొంచెం యాడ్ చేస్తున్నానండి. ఒక మజ్జిగ కవ్వం అయితే తీసుకొని వెన్నపూస వచ్చేంత వరకు అయితే చిలుపుకోవాలి. ఈ విధంగా అయితే 2 చేతులతో చిలుపుకోవాలండి మజ్జిగ. ఒక 5 to 10 minutes వరకు చిలుపుకుంటే సరిపోతుందండి. మిక్సీ వేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మనం ఎప్పుడైతే వెన్నపూస తీయాలనుకుంటున్నామో ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగానే వచ్చేస్తుందండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే 2 చేతులతో ఈ విధంగా అంటుంటే మీగడ అనేది వస్తుందండి. మనం ఇలా 2 చేతులతో అనటం వల్ల మనకి వేళ్ళల్లో బ్లడ్ సరఫరా కూడా బాగా అవుతుంది. ఈ విధంగా ఒక 5 minutes అయితే చిలికిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. అంటే మనకి వెన్నపూస రావడం స్టార్ట్ అయింది. ఇంకొక 5 minutes అయితే ఈ విధంగానే చిలుక్కుందాం. టెన్ మినిట్స్ అయితే చిలికిన తర్వాత వెన్నపూస అనేది ఈ విధంగా వచ్చిందండి. ఒక 10 minutes సరిపోతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇప్పుడు ఈ వెన్నపూసనంతా మనం ఇంకో గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇంకో స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను, ఇందులోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వెన్నపూసని నీళ్లు లేకుండా ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. ఈ విధంగా అయితే నీళ్ళన్నీ వంపుకుంటూ తీసేసుకోవాలి. నాకు వెన్నపూస మొత్తం ఇంతైతే వచ్చిందండి. ఒక 10 days నుంచి అయితే స్టోర్ చేసిన మీగడ ఇంత వెన్నపూస అయితే వచ్చింది. దీన్ని లోతు ఎక్కువ ఉన్న గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాయాలండి. స్టవ్ మీద పెట్టుకుందాం. వెన్నపూసని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత అయితే ఈ విధంగా కాగుతుందండి. దీన్ని మనం బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. మనం కొంచెం లోతు ఎక్కువ ఉన్న గిన్నె పెట్టుకున్నట్లయితే నెయ్యి అనేది పొంగకుండా ఉంటుంది, లేకపోతే పొంగిపోతుంది. దగ్గరే ఉండి ఇలా ఒక స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. ఈ నెయ్యి కాగడానికి 10 to 15 minutes అయితే పడుతుంది. మధ్య మధ్యలో నెయ్యిని అయితే తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. మనం కిచెన్లో ఏదైనా పనిలో ఉన్నప్పుడే ఈ నెయ్యిని కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. స్పెషల్గా ఆ స్టవ్ దగ్గర నించోకుండా ఏదైనా పని చేసుకుంటూ ఈ నెయ్యి అనేది చూసుకోవచ్చు. నెయ్యి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి నేనైతే
ఒక తమలపాకునైతే చుట్టు వేస్తున్నానండి. నెయ్యిలో ఈ విధంగా తమలపాకు వేసుకున్నట్లయితే నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందాకటికి ఇప్పటికి కొంచెం చేంజ్ అయితే వచ్చింది చూడండి. అంటే నెయ్యిని కాగడం అనేది దగ్గర పడుతుంది. దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. మనం తమలపాకుకు బదులు యాలకులు కూడా యూజ్ చేయొచ్చండి. తమలపాకు ఇంట్లో లేనప్పుడు మనకి యాలకులు అనేవి అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, యాలకులైనా యూజ్ చేయొచ్చు. నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది. నెయ్యి మనకి ఇంకొంచెం కాగితే సరిపోతుందండి. ఈ వైట్ కలర్లో వచ్చిన గోగడంతా రెడ్ కలర్లోకి అయితే రావాలి, బ్రౌన్ కలర్లోకి. మనం ఈ విధంగా యూజ్ చేసిన స్పూన్స్ కానీ గరిటెలు కానీ ఈ విధంగా ప్లేట్ మీద పెట్టుకున్నట్లయితే మనకి స్టవ్ మీద మరకలు అనేవి తక్కువగా అవుతాయి. వంట చేసేటప్పుడు తప్పకుండా ఇలా ప్లేట్స్ అనేవి పెట్టుకుంటే మరకలు తక్కువ అవుతాయండి. ఫైనల్గా నెయ్యి అయితే ఈ విధంగా తయారైందండి. ఇది మనం కొంచెం వైట్ కలర్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇది నేను మీకు చల్లారిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను. కిచెన్లో మనకి వంట పూర్తి అవ్వగానే స్టవ్ని ఒకసారి క్లీన్ చేసినట్లయితే మనకి డీప్ క్లీన్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అనేది ఈ విధంగా ఉంది. ఆయిల్ మరకలు, ఇవి కిచెన్ వైప్స్ అండి. ఇవి మనకి మార్కెట్లో అయితే దొరుకుతాయి. దీంతో మనం దీన్ని గట్టిగా పిండినట్లయితే వాటర్తో తడిపి గట్టిగా పిండి ఈ విధంగా క్లీన్ చేసినట్టయితే మరకలు అనేవి ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా మనం వంట చేసే ముందు, వంట చేసిన తర్వాత క్లీన్ చేసినట్టయితే వంట చేయడానికి మనకి మంచి ఫీల్ అయితే ఉంటుందండి. చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో. ఈ విధంగా మనం వెంటనే క్లీన్ చేసినట్టయితే మన స్టవ్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుందండి. దీన్ని మనం వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి. దీన్ని మనం వాష్ చేసి మళ్ళీ కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేయడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా యూజ్గా ఉందండి. మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. కొత్త వైప్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. మనం యూజ్ చేసే కొద్దీ ఇలా అయితే అవుతుంటాయి. మనం దేనికి దానికి విడిగా సపరేట్గా పెట్టుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఫైనల్గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.